నమస్కారం సిసిసి ఛానల్ ప్రేక్షకులకు భోగి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. నివాసిత ప్రాంతాల్లో పరిశుభ్రతగా ఉంచే పారిశుధ్య కార్మికుడే ప్రథమ వైద్యుడు మంత్రి వేణుగోపాలకృష్ణ. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తా. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి భౌతిక కాయానికి అంజలి ఘటించిన ప్రముఖులు, కన్నీటితో వీడ్కోలు పలికిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు. గోదావరి తీరంలో చీకటిని చీల్చుకుని వచ్చిన నులివెచ్చని భోగి మంటలు, లోగిళ్లన్నీ దేదీప్యమానంగా వెలుగులు. నగరాల్లో, గ్రామాల్లో ఉన్న చెత్తను తొలగించి శుభ్రపరిచి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే పారిశుధ్య కార్మికులు ప్రథమ వైద్యులని, వారిని గౌరవించుకోవడం మన బాధ్యత అని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. స్వచ్ఛ భోగి కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వేడుకగా ధవళేశ్వరం జక్కంపూడి కళ్యాణ మండపం ఆవరణలో నిర్వహించిన స్వచ్ఛత బాధ్యత కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పారిశుధ్య కార్మికుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు, అధికారులు పారిశుధ్య కార్మికులతో కలిసి భోగి మంటలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రూరల్ నియోజకవర్గం, రాజమండ్రి రూరల్ మండలం, కడియం మండలంలో గల గ్రామాల్లోని నగరపాలక సంస్థ పరిధిలో గల వార్డుల్లోని పారిశుధ్య కార్మికులకు పూలతో పాదపూజ చేసి దృశ్యాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవించేందుకు, దేశ పరిరక్షణకు సైనికులు ఎంత ముఖ్యమో, గ్రామాల్లో ఉన్న దుర్గంధాలను తొలగించి శుభ్రపరిచి సమాజ శ్రేయస్సు, ప్రజారోగ్యాన్ని కాపాడే వీర సైనికులే పారిశుధ్య కార్మికులని, వారిని గౌరవించి సన్మానించుకోవడం మన సామాజిక బాధ్యత అని అన్నారు. గ్రామాలను, పట్టణాలను ఆరోగ్యకరంగా ఉంచే పారిశుధ్య కార్మికులే ప్రథమ వైద్యులని మంత్రి పేర్కొన్నారు. పండుగ రోజున అతి సామాన్యుడు కూడా సంతోషంగా చేసుకుంటున్నారన్నారు. ప్రజల కోసం నిరంతరం సేవ చేసే పారిశుధ్య కార్మికులకు వారికి అండగా నేనున్నానంటూ వారిని గౌరవించుకుంటూ ఈరోజు స్వచ్ఛ భోగి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నిరంతరం గ్రామాలను పరిశుభ్రతగా ఉంచేందుకు పనిచేసే ప్రథమ వైద్యుడా, ప్రథమ సైనికుడా, పారిశుధ్య కార్మికుడా, నేను మీ సేవకుణ్ణి, మీ సమస్యలను నా సమస్యలుగా భావించి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫుల్ చైర్మన్ నాగేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి జె సత్యనారాయణ, కడియం ఎంపీడీఓ కె రత్నకుమారి, రాజమండ్రి రూరల్ తహసీల్దార్ పి చిన్నారావు, స్థానిక నాయకులు గిరిజాల బాబు, అధికారులు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పండుగ అంటే ఏమిటి? పండుగ అంటే అది సామాన్యుడిని కూడా సంతోషంగా ఉంచగలిగినటువంటిది. వారు నిరంతరము సేవ చేస్తున్నటువంటి వీర సైనికులైతే వారికి సేవ చేయడానికి నేనున్నాను. వారు నిరంతరము ప్రజల కోసం సేవ చేస్తున్నారు. వారికి సేవ చేయడానికి నేనొచ్చాను, నేనున్నానని చెప్పడం కోసమే ఇవాళ స్వచ్ఛ భోగి. రాష్ట్రానికి పట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీడుపోయి రాష్ట్రంలో వెలుగు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణలు ముక్తకంఠంతో అన్నారు. రాజమండ్రి నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక అప్సరా థియేటర్ సమీపంలోని సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వ జీవో, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రతులను రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీసీ సాధికార సమితి శెట్టిబలజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితరులతో కలిసి మంటల్లో వేసి దగ్ధం చేశారు. భోగి మంటల్లో స్వతహాగా ఇంటిలోని రద్దు, పాత సామాన్లు వేయడం సంప్రదాయమని, తెలుగుదేశం, జనసేన పార్టీల దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కీడు, రద్దు కాబట్టి ఆ ప్రభుత్వానికి సంబంధించిన చీకటి జీవోలు, ఆ పార్టీకి సంబంధించిన ఫ్యాన్ గుర్తు 2019 ఎన్నికల మేనిఫెస్టో మంటల్లో వేయడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఒక బూటకమన్నారు. జగన్ పాలనలో ప్రజలంతా విసుగు చెందారని, పండుగ నాడు కూడా ఎవరూ ఆనందంగా లేరన్నారు. ఈరోజు భోగి. రాష్ట్రాన్ని పాలిస్తున్నవాడు మానసిక రోగి. ఆ గుర్తుపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే వారంతా రాజకీయ నిరుద్యోగులు అవుతారని అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
తెలుగువారి సాంప్రదాయ పండుగలలో అతి ప్రధానమైన భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పెద్ద పండుగలుగా భావిస్తారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం తెలిపారు. భోగి పర్వదినాన్ని ఎంపీ నివాసం నేషనల్ హైవే ఓఎన్జీసీ కార్యాలయం పక్కన లా ఫ్లోరా అపార్ట్మెంట్ వద్ద అత్యంత వైభవంగా సాంప్రదాయకంగా నిర్వహించారు. వేకువజామునే భోగి మంటను వెలిగించి గోవు పిడకలను ఎంపీ భరత్, ఆయన సతీమణి మోనా, 2 కుమార్తెలు, తల్లిదండ్రులు, బంధువులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని భోగి మంటల వద్ద సందడి చేశారు. హరిదాసులు, పిట్టల దొర, సోదమ్మ తదితరులతో భోగి పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా భోగభాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. మానవునిగా ప్రతి ఒక్కరూ తెలిసో తెలియకో చేసిన పాపాలేమైనా ఉంటే భోగి మంటలో దహించుకుపోయి భోగభాగ్యాలు కలుగు చేయాలని కోరుతూ అనాదిగా భోగి మంటలు వేయడం ఒక సాంప్రదాయం అన్నారు. పాత సామాన్లను కూడా ఈ భోగి మంటల్లో వేసి నూతన వస్తువులను కొనడం చేస్తుంటారని తెలిపారు. నూతన ఉత్తేజంతో ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట సొమ్ముతో రైతులు ఉత్సాహంగా చేసుకునే పండుగ సంక్రాంతి అన్నారు. పితృదేవతలను తలుచుకుంటూ ఈ పెద్ద పండుగలను ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా చేసుకుంటారని తెలిపారు. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం 2024 ఎన్నికల సంవత్సరమని, రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ సీఎం జగనన్నకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజల మద్దతు, దేవుని కరుణ ఉండాలని భగవంతుని కోరుతున్నట్లు ఎంపీ భరత్ తెలిపారు. ప్రజలందరూ కూడా భోగభాగ్యాలతో ఉండాలి. మనము చేసిన పాపాలన్నీ కూడా, మనం చేసిన తప్పులన్నీ కూడా ఈ భోగి మంటల్లో పోయి దేవుడు మనలకి కొత్త జీవితాన్ని ప్రసాదించాలి. ఎంతో నూతన ఉత్తేజంతో, నూతన చైతన్యంతో ఈ సంవత్సరం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా మహిళలు అందరూ కూడా తెల్లవారుజామునే లేచి అభ్యంగ స్నానం చేసి దేవుడికి పూజలు చేసి, విశేషమైన పూజలు చేసి ఇక్కడ తెల్లవారుజామున వచ్చి భోగి మంటలు వేస్తూ ఉంటాము. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి స్వర్గస్థులయ్యారు. పలువురు ప్రముఖులు వచ్చి ఆమె పార్థివ దేహానికి అంజలి ఘటించారు. కన్నీటితో వీడ్కోలు పలికారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్లో గత నెల రోజుల నుంచి చికిత్స పొందుతూ 13వ తేదీ ఉదయం మృతి చెందారు. ఆమె వయసు 53 సంవత్సరాలు. కందుల దుర్గేష్, ఉషారాణి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఉషారాణి పార్థివ దేహాన్ని రాజమండ్రి నగరంలోని జయన్ రోడ్లో గల కందుల దుర్గేష్ నివాసంలో ఉంచారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, ప్రజానాయకులు, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు ఉషారాణి భౌతిక గాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ మార్గాని భరత్, జేఏసీ నాయకులు మార్గాని నాగేశ్వరరావు, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, జీవి హర్షకుమార్, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ నగర మాజీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు ఎర్ర వేణుగోపాల్ నాయుడు, కాంగ్రెస్ నాయకులు రామినేడి మురళి, బాలేపల్లి మురళీధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ, వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేష్, ప్రసాదుల హరినాథ్, జనసేన నాయకులు వై శ్రీను, గంటా స్వరూపారాణి, సిపిఎం నాయకులు టి అరుణ్, రోటరీ ప్రముఖులు కెకే సంజీవరావు, ప్రముఖ నాట్యాచార్యులు సప్పా దుర్గాప్రసాద్, మాజీ డిప్యూటీ మేయర్ బాక్సు ప్రసాద్, కార్మిక నాయకులు ఎన్వి శ్రీనివాస్, పలువురు మాజీ కార్పొరేటర్లు, రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం పరిసర ప్రాంతాలకు చెందిన అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కన్నీటితో వీడ్కోలు పలికారు. ఆమె భౌతిక కాయాన్ని ఊరేగింపుగా ఇన్నిసుపేట కైలాస భూమికి తీసుకువచ్చి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి మృతికి బీసీఎన్ సీసీసీ ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తుంది. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది. ఉషారాణి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
రాజమండ్రి నగరాన్ని ఏ విధంగానూ అభివృద్ధి చేయని తెలుగుదేశం పార్టీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయండి అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరతరాం పిలుపునిచ్చారు. రాజమండ్రి నగరంలోని 48వ వార్డులో వైసీపీ నేత అల్జరపు వాసు ఆయన మిత్ర బృందం ఆధ్వర్యంలో భారీ ఎత్తున వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదానోత్సవానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. గత పుష్కరాలకు రాజమండ్రి నగర అభివృద్ధికి 2,000 కోట్లు శాంక్షన్ అయితే చంద్రబాబు నుంచి కార్పొరేటర్ వరకు అందరూ పంచుకు తినేశారు. తప్పితే ప్రజల సౌకర్యాలను నగరాభివృద్ధిని గాలికి వదిలేశారని ఆరోపించారు. నగరానికి ఏం చేశారని మళ్లీ ఓట్లు అడగడానికి టీడీపీ వాళ్లు వస్తున్నారని మీరే అడగాలని ప్రజలను ఉద్దేశించి అన్నారు. అనంతరం రంగవల్లుల పోటీలో విజేతలకు ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్, పాల్గొన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతులను ఎంపీ భరత్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి అర్బన్ మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అజ్జరపు వాసు అందజేశారు. వందల సంఖ్యలో మహిళలందరూ కూడా పదం తొక్కి వాళ్ళ ముగ్గులు పోటీలు. అసలు నేను నా లైఫ్ లో ఇన్ని ముగ్గులు ఎప్పుడూ చూడలే. ఈ 4 రోజుల నుంచి చూస్తానే ఉన్నా. అంటే వేల సంఖ్యలో మహిళలందరూ కూడా వచ్చి కనీస పక్షాన ఒక 3-4 గంటలు మరి వాళ్ళ భర్తలు భోజనాలు పెడుతున్నారు నాకేం తెలియదు, కానీ ముగ్గులు మటుకి పూర్తి స్థాయిగా పెడతా ఉన్నారు. మిత్రులు ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు సరే అవలేలుగా చేయగలిగినటువంటి దమ్ము సత్తా ఉన్నటువంటి నాయకుడు అప్పుడు వాళ్ళ భగవంతుడు తల్లిదండ్రులు రుణం తీర్చుకుంటున్నాడు. స్నేహితులు వాళ్ళ ప్రాణం పెట్టి అర్ధరాత్రి కాదు అపరాత్రి పిలిస్తే 100,000 మంది స్నేహితులు వస్తారు, ప్రాణం పెడతారు. అలాంటి స్నేహితులు సంపాదించుకున్నాడు. వాస్తవం ఈ జన్మ ధన్యమైంది. తప్పనిసరిగా నిజమైన ప్రజానాయకుడు వాసు ప్రతి సంవత్సరం ప్రతి నెలలో కూడా ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటాడు. తల్లిదండ్రుల పేరు మీద ఇంత మంచి చక్కని కార్యక్రమం చేస్తున్న వాసుకి ఆ దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఊరిని మార్చాలి. అది ఎవరికో 100కో 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 ఉంటుంది. అది నిజంగా మన అదృష్టం ఏంటంటే మనకి ఎంపీగా వచ్చిన భరతరామ్ గారు ఉండడం. దానివల్ల ఇవాళ రౌతు సూర్యప్రకాశ్రావు గారు అవసరం రాజమండ్రికి ఉంది, ఆయన ఇంట్లో కూర్చోకూడదని పట్టుబట్టి అసలు మేము ఎవరూ ఊరించలేదు. అసలు రౌతు సూర్యప్రకాశ్రావు ఊరించలేదు నాకు తెలిసి. విశిష్ట వ్యక్తిత్వం, విలక్షణ నటుడు, అద్భుతమైన నటనా కౌశలం, అశేష సంఖ్యలో మహిళాభిమానం పొందిన సోగ్గాడు నటభూషణ శోభనబాబు 88వ జయంతోత్సవంను సుందర గోదావరి గట్టున శోభన్బాబు విగ్రహం వద్ద శోభన్బాబు సేవా సమితి ఆధ్వర్యంలో అభిమానులు అత్యంత వైభవంగా నిర్వహించారు. సోగ్గాడు నటభూషణ శోభన్బాబు జయంతి కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అల్లు బాబీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అభిమానులను సన్మార్గంలో నిలిపిన మార్గదర్శకుడు శోభన్బాబు అని, తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో ఉండే నటుడు అని అన్నారు. ముందుగా శోభన్బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శోభన్బాబు సేవా సమితి అధ్యక్షుడు కోనగల్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్, గౌరవ కన్వీనర్ బళ్ళా శ్రీనివాసరావు, బట్టప్రోలు శ్రీనివాస్, సోగ్గాడు ప్రసాద్, డి శ్రీనివాస్, కె ఆనంద్, ఆర్వీబీఎస్ శర్మ, సింహాచలం, ఎన్వీవి సత్యనారాయణ, టి వెంకటేష్, వి న్యూటన్ బాబు, కొవ్వూరు ప్రకాష్, పి గణపతి, కోటిపల్లి శోభన్ బాబు, జూనియర్ శోభన్ బాబు, ఎం సూర్యనారాయణ, జి శ్రీనివాస్, బి దుర్గాప్రసాద్, తణుకు శోభన్ బాబు సేవా సమితి, వైజాగ్ అమలాపురం నుండి అభిమానులు పాల్గొన్నారు. అలా అయితే మా చిన్నప్పటి నుండి మేము మా అందరం కూడా మా అభిమానులందరూ కూడా అతన్ని ఫాలో అవుతూ ఎవరైతే ఈవేళ మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి నటభూషణ శోభన్ బాబు గారిని ఫాలో అవుతూ మేము అందరం కూడా ఒక స్థితికి వచ్చాం. అలాంటి అభిమానులు మాకు ఎప్పటిగా శోభన్ బాబు గారిని కలిసినా మీరు బాగుండాలి, సమాజం బాగుండాలి, మీరు చక్కగా ఉండాలని మాకు సూచించారు తప్ప మీరు అభిమానంతో పాడవాలని ఎప్పుడు మాకు చెప్పలేదు. అలాంటి అభిమాన నటుడిగా మేము అందరం ఉండడం చాలా సంతోషిస్తున్నాం. ఈ రాజమండ్రి సరస్వతి ఘాట్లో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు.
పతంగ్ విహార్ అంటూ మహిళలు గాలిపటాలు ఎగురవేశారు. రాజమండ్రిలో శ్రీమతి సంక్రాంతి, కుమారి సంక్రాంతి పోటీలు జరిగాయి. ఇందులో గెలిచిన వారికి బహుమతులతో పాటు క్రౌన్ అందిస్తూ కుమారి సంక్రాంతి, శ్రీమతి సంక్రాంతి 2024 టైటిల్ని అందజేశారు. జనవరి 22న జరిగే అయోధ్యరామ మందిర నిర్మాణం గురించి చెబుతూ భారతీయ స్త్రీ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. గోపూజ, గొబ్బెమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి 2024 టైటిల్ కోసం మహిళలు అచ్చ తెలుగు ఆడపడుచుల వలె సంప్రదాయ దుస్తులలో అలరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, నాయకులు సోము వీర్రాజు విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి 2024 పోటీలకు న్యాయ నిర్ణేతలుగా అడ్వకేట్ గూడూరి రాధిక, న్యాయవాది శ్యామల, రాజమండ్రి మహిళా కమిటీ అధ్యక్షురాలు లక్ష్మీ శ్రీనివాస్, హిందీ పండిట్ గర్రి సునీత వ్యవహరించారు. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, మండల చైర్పర్సన్ పేరుచెర్ల మురళీకృష్ణ, సుశీల, రాజకుమారి, బీజేపీ కార్యవర్గ సభ్యులు కూరగంటి సతీష్, అడబాల రామకృష్ణ, దత్తు, పడాల శ్రీనివాస్ హాజరయ్యారు. సోము వీర్రాజు మాట్లాడుతూ భారతదేశంలో అయోధ్య నిర్మాణం గురించి వివరించారు. నిర్వాహకులు ఆదిలక్ష్మి అభినందించారు. ఆదిలక్ష్మి మాట్లాడుతూ స్త్రీలు ఆధ్యాత్మికతతోనే ఆధునికీకరణ సాధ్యమని, సంక్రాంతి అంటే స్త్రీలకు ముగ్గులు పోటీలు మాత్రమే కాదని, ఆకాశంలో పతంగుల వలె విహరించగల శక్తియుక్తులు స్త్రీలకు కలవని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు అందరికీ నిర్వాహకులు ఆదిలక్ష్మి, రవిశంకర్ దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు. అలానే 22వ తేదీన రాముడి యొక్క ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అక్షంతలు కూడా ఈ కార్యక్రమంలో ఇవ్వాలని, అదేవిధంగా సంక్రాంతి సంబరాలు, ఈ 3 కార్యక్రమాలని మిళితం చేసి పెద్ద ఎత్తున సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అనేక మంది పెద్దల్ని ఆహ్వానించడం, సంక్రాంతి సంబరాలు నిర్వర్తించిన ఈ యొక్క యువ మహిళ వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్ అనే నినాదంతో మహిళలందరి చేత పతంగ విహార్ అనేటటువంటి కార్యక్రమం మొదలుపెట్టామండి. ఈ పతంగ విహార్ అనేది అందరికీ తెలిసిందే. మన సంస్కృతి సాంప్రదాయాల్లో ముఖ్యంగా సంక్రాంతి రోజు మనం ఈ పతంగులను ఎగరేసేటటువంటి సాంప్రదాయం మనకుంది. అయితే అందులో ముఖ్యంగా మనకి ఎక్కువగా మగవారు ఎగురవేస్తూ ఉంటారు. కానీ ఈ సంక్రాంతి నుండి మహిళలందరూ కూడా పతంగ విహార్ అనేది ఎగరవేస్తున్నాము. మన సంస్కృతి, మన సాంప్రదాయం కాపాడాలనే ఉద్దేశంతో ఈ గోదావరి గట్లంతా గత 7 కిలోమీటర్లు 35 సంవత్సరాల నిరంతర కృషి ప్రతిఫలంగా, అలాగే ఆదిలక్ష్మి గారు అనేక మంది దంపతులు నిరంతరం 3 రోజుల నుండి సేవ చేస్తాను ఈ రకమైన కార్యక్రమం జరిగింది. దీనికి అందరూ భాగస్వాములు. మన సంస్కృతి, మన సాంప్రదాయం నిలబడాలంటే అందరూ భాగస్వాములు అవ్వాలి. పతంగుల ఉత్సవం జరుగుతుంది. రాజమండ్రి వెంకటేశ్వర నగర్లో సంక్రాంతి సంబరాలు సంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి వెంకటేశ్వర నగర్ గ్రీన్ వ్యాలీ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరూ కలిసి భోగి సంబరాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. అందరూ తెలుగు సంప్రదాయ దుస్తులు ధరించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లోని విజేతలను ప్రకటించి వారికి వివిధ బహుమతులు అందజేశారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రథమ, ద్వితీయ బహుమతులుగా గ్యాస్ స్టవ్, చీరలు పంతం కొండలరావు అందజేశారు. కార్తికేయ హాస్పిటల్ జగ్గంపేట తరపున న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన మాధవి, దుర్గాసుందరి, విమల తదితరులకు కేవీ రమణలత జ్ఞాపికలు అందించారు. కోకోకోలా కంపెనీ తరపున కిషోర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడారు. అంతరించిపోతున్న మన తెలుగు సంప్రదాయాలను మన భావితరాలకు తెలియజేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుందన్నారు. అందరూ కలిసి ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గ్రీన్ వ్యాలీ అసోసియేషన్ ప్రెసిడెంట్ టిఎన్వి రమణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ కేవీ రమణ, సెక్రటరీ కైలాష్పతి, జాయింట్ సెక్రటరీ రవి, లోవరాజు మురళి, కృష్ణ, కేవీకే రాజు, వైవి రావు నాయకత్వంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఇక్కడ గ్రీన్ వ్యాలీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేస్తున్న తిరుపతిపాటి రమణమూర్తి గారు ఆధ్వర్యంలో ఈ కాలనీలో అందరూ కూడా ఎంతో చక్కగా ఈరోజు తెల్లవారుజామునే వచ్చి ఇక్కడ భోగిమంట వేసి సాంప్రదాయ పద్ధతిలో హరిదాసు ఇలా ఇంకో ఎన్నో చక్కగా ఇలాగా ఈరోజు భోగి పండుగ జరుపుకున్నారు. గ్రీన్ వ్యాలీ అసోసియేషన్ జేఎన్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి గ్రీన్ వ్యాలీ అసోసియేషన్ అని మేము ఒక కమిటీగా ఏర్పడి ఒక అసోసియేషన్ స్థాపించడం జరిగింది. ఇది 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం అంతా కూడా ఈ అసోసియేషన్ ఏర్పడిన దగ్గర నుంచి ఈ కాలనీ అభివృద్ధి కోసం ఈ రోడ్లు వేయడం కానీ, మొక్కలు నాటడం కానీ, తర్వాత మా కాలనీ అంతటికి కూడా సీసీ కెమెరాలు కూడా బిగించడం జరిగింది సెక్యూరిటీ నిమిత్తం.
రాజమండ్రి జమీందార్ మెట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా రంగనాయకుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం చైతన్య హాస్పిటల్ వీధి జమీందారు మెట్ట శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా సుదర్శన హోమం, మహాపూర్ణాహుతి, భోగి, శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం జరిగింది. అంగరంగ వైభవంగా ఆలయ అర్చకులు రంగనాథ్, అర్చక స్వాములు పర్యవేక్షణలో ఆలయ ధర్మకర్తలు శ్రీకాకుళపు శివరాం సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఏఎస్ఏ అసోసియేషన్ సభ్యులు, పలువురు ప్రముఖులు, పెద్దలు పాల్గొన్నారు. రాజమండ్రిలో పలుచోట్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు అఫీషియల్ కాలనీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. కళ్యాణ మహోత్సవం, అన్నసమారాధన మహోత్సవాలు వైభవంగా జరిపారు. మంగళ వాయిద్యాలు, కోలాట, సంగీత, నృత్యాలు, వేదపారాయణ, సంకీర్తనలు, భజనల నడుమ శ్రీవారి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి అధ్యక్షులు విజయస్వామి, కార్యదర్శి శివస్వామి తదితరులు మాట్లాడారు. తరంగిణి సహకార్యదర్శి దుర్గాభవాని, కోశాధికారులు కురుమళ్ల నాగ వెంకట ధనలక్ష్మి, నాగమణి, ఇలపండు ఆనందకుమార్, యానాపు యేసు, వంగపండు లక్ష్మీనారాయణ, శంకరరావు, ప్రసాద్ స్వామి, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో గుండె గుండెకు గోవిందుడు, గుడిసె గుడిసెకు గోవిందుడు అన్నటువంటి సందేశంతో వాడవాడల ఆంధ్రదేశమంతా హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నాం. అందులో భాగంగా నెల రోజుల నుంచి ధనుర్మాస సందర్భంగా 27 ప్రాంతాల్లో ధనుర్మాస వ్రతాన్ని, భారతీయ సంస్కృతి వైభవాన్ని తెలియచేసే విధంగా 27 ప్రాంతాల్లో వ్రతాన్ని చేసి రాజమండ్రి లలితానగర్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద నామన ధనరాజు వీధిలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నామన ధనరాజు సూర్యావతి జ్ఞాపకార్థం వారి కుమారులు నామన వాసు, పీసీఎన్ సేసీసీ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు సంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. ప్రతి ఏటా మాదిరిగానే పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నామన ధనరాజు సూర్యావతి జ్ఞాపకార్థం వారి కుమారులు నామన వాసు, బీసీఎన్ త్రిబుల్-సి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు రాజమండ్రి లలితానగర్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద నామన ధనరాజు వీధిలో అత్యంత ఘనంగా నిర్వహించారు. గత 12 సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్తీక లక్షదీపోత్సవం తర్వాత ప్రధాన ఆకర్షణగా సంక్రాంతి సంబరాలే నిలిచాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా 8 బహుమతులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ముగ్గుల పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి చీరలు బహుమతిగా అందించడం జరిగింది. ముగ్గుల పోటీలను జ్యోతి ప్రజలను చేసి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, తెలుగుల గాండ్ల కార్పొరేషన్ చైర్మన్ సంకీస భవానీప్రియ, రాజమండ్రి నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, గూడూరు రాధిక ప్రారంభించారు. గొబ్బి
సంక్రాంతి సాంప్రదాయక సరదా కోడిపందాలు, ఒక జతను ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు, ప్రముఖ క్లాస్ 1 కాంట్రాక్టర్ ఆర్ సుబ్బరాజు, బీవీఎన్ రెడ్డి, ముద్రగడ కొండబాబు, చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, తెలుగుల గాండ్ల కార్పొరేషన్ చైర్మన్ సంకీస భవానీప్రియ, రాజమండ్రి నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి తదితరులు ప్రారంభించారు. రెండవ జత కోడిపందాలను పెన్నమరెడ్డి ఈశ్వరుడు, పెనుకొండ రామకృష్ణ, కంచుమర్తి చంటి, అడ్డాల శ్రేణు, వారాది కుటుంబీకులు ప్రారంభించడం జరిగింది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే. భారతదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఆకుల వీర్రాజు అధ్యక్షత వహించగా ఛాంబర్ మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, సుందరస్వామి వివేకానంద గురించి వివరించడం జరిగింది. లైబ్రేరియన్ మార్సెట్టి సత్యనారాయణ, స్వామి లవకేశవరావు, గట్టు రామారావు, వీరా గోవింద్, పలువురు లైబ్రేరియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ క్రమం తప్పకుండా సంక్రాంతి సంబరాలు సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసేలా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. అదేవిధంగా స్వామి వివేకానంద జయంతి జరపడం సంతోషంగా ఉందని విశ్లేషించారు. మన యొక్క సాంప్రదాయాన్ని గుర్తు చేసే విధంగా మరి పంతం సత్యనారాయణ ట్రస్ట్ అధినేత శ్రీ పంతం కొండలరారు, అలాగే నామన వాసు ఆధ్వర్యాన్న మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా మరి స్వామి వివేకానంద 161వ జయంతి వేడుక కూడా ప్రతి సంవత్సరం కూడా స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం కూడా దీంతో పాటు క్రమం తప్పకుండా జరుపుకుంటాం. మరి చాలా ఆనందకరమైన విషయం. మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపడుతూ చల్లా శంకర్రావు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు సంస్కృతి ఔన్నత్యాన్ని తెలియచేసేలా రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం పంతం కొండలరావుకే సాధ్యమైందన్నారు. ఇవన్నీ ఏంటంటే మన రాబోయే తరం నుంచి మన వాళ్ళు ఎవరే కూడా ఈ మన సాంప్రదాయం ఇది, దీన్ని మనం ఇంకా కొనసాగుతూ ఉండాలి. ఎంచేదంటే మనకి సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. భారతదేశంలోనే తెలుగు జాతి వారికి పెద్ద పండుగ ఏదంటే సంక్రాంతి. అందువల్ల ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి మంచి చెడ ఏంటనేది రేపు రాబోయే తరాల వారికి చూపించాలని ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి చాలా ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇట్లాగే ఇంకా కొనసాగాలి. దీనికి ఆయన కొనసాగడానికి కావలసినటువంటి ఐశ్వర్యం, ఆరోగ్యం ఆ పరమేశ్వరుడు ఆ పంతం కొండలరావుకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరు. ప్రతి ఏటా మాదిరిగానే నరసింహారావు ఏర్పాటు చేసిన పురాతన నాణాలు, స్టాంపుల ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకర్షించింది. భోగిమంటలను ఎంపీ మార్గాన భరత్రాం, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి శర్మారెడ్డి, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు, గూడూరి శ్రీనివాస్, రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, వైసీపీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి చేతుల మీదుగా ప్రారంభించారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్లతో కొంటే. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొల్లేపల్లి శేషయ్య, ప్రసాద్ లహర్నాథ్, కంచుమర్తి చంటి, ఇసుకపల్లి శ్రీనివాస్, పెనుకొండ రామకృష్ణ, మల్ల వెంకటరాజు, కంటిపూడి శ్రేణు, తంగేళ్ల బాబీ, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, వంకా రాజేంద్ర, బుల్సు ప్రకాష్, పలువురు కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పంతం విజ్జి, లత, మాధవి, సుందరి, దుర్గా వ్యవహరించారు. విజేతలను ఎంపిక చేశారు.
న్యాయ నిర్ణేతలకు కూడా వేదికపై పెద్దల చేతుల మీదుగా గిఫ్ట్ హ్యాంపర్లను ఈ సందర్భంగా బహుకరించారు. గంగిరెద్దులు, హరిదాసులు, గాలిపటాలు, గోవులు, గొబ్బిళ్ళు, ఎడ్లబళ్ళు, కోలాటం, కోడిపుంజులు ఇలా సంక్రాంతి ప్రాచీన సాంప్రదాయ ఔన్నత్యాన్ని తెలియజేసే గ్రామీణ సౌందర్యమంతా ఆవిష్కృతమై పలువురిని విశేషంగా ఆకర్షిస్తూ సంభ్రమాచర్యాలకు గురిచేసింది. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మచ్చలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది ప్రతి. కోలాట బృందం విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో అందరికీ రుచికరమైన తినుబండారాలు, పిండి వంటలు, బజ్జీలు, వడలు, దుంపలు, శీతల పానీయాలు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచడం విశేషం. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ భరత్రామ్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి శరణారెడ్డి, తెలుగుల గాండ్ల కార్పొరేషన్ చైర్మన్ సంకీస భవానీప్రియ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు, నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, వైసీపీ నగర మాజీ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, గూడూరి రాధిక, నగర వైసీపీ అధ్యక్షులు అడపా శ్రీహరి, కార్మిక నాయకులు చిట్టూరి ప్రవీణ్ చౌదరి, ప్రసాద్ లహర్నాథ్, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మార్సెట్టి సత్యనారాయణ, సూరపురెడ్డి శ్రీహరి తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. తొలిత నామనవాసు అతిథులందరినీ సాదరంగా వేదికపైకి ఆహ్వానించగా ఎడ్ల పందాలను డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణలు ప్రారంభించారు. సరదాలు తెచ్చిందే పలువురు అతిథులు, ప్రముఖులు ఎడ్లబళ్లపై స్వయంగా ప్రయాణిస్తూ పండుగ జోష్ను మరింత పెంచారు. సరదాలు తెచ్చిందే
వీణుల విందైన సంగీత విభావరిని అందించిన లోకేష్ ఆర్కెస్ట్రా ప్రసాద్ బృందం ప్రత్యేక ఆకర్షణగా పండుగ వాతావరణంలో నిలిచింది. ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా గత 12 సంవత్సరాలుగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం నిజంగా ఆనందనీయమని కొనియాడారు. అందరికీ సంక్రాంతి సంబరాలు అంబరాలంటే విధంగా మరి చేస్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషం. మరి అందరూ కూడా హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నా. మరి ఈ మంచి కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి ఒకటి, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఒకటి, అట్లాగా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ప్రజలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ కిందన మరి వ్యవహరిస్తూ ఉంటారు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కొండలరావు అన్నకి, వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా సంక్రాంతి నుంచి అందరికీ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ. రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ముందుగానే తీసుకువచ్చిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ప్రజలకు ప్రత్యేకంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే కదా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ప్రత్యేకించి కొండలరావు గారిని నిండు మనసు అభినందించాలి. కార్యక్రమం చేయాలని అంటే అది కార్తీక మాసం కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, మరో పండగ కానీ అదొక పంతం కొండలరావు గారికి ఆ ఖ్యాతి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సంక్రాంతి సంబరాలు వచ్చిందంటే లలితానగర్లో గొప్ప అత్యద్భుతంగా నిర్వహిస్తూ ప్రత్యేకించి సోదరుడు నామాని వాసు వారి ఫ్రెండ్ సర్కిల్ అలాగే లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంతా లలితానగర్లో ఉందా అన్నట్లు కార్యక్రమాన్ని నిర్వహించారని ప్రశంసించారు. అలాగే మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మా బావగారు కొండలరావు గారు ఇలాగే ప్రతి సంవత్సరం 2-3 కార్యక్రమాలు, శివరాత్రి అంటే ఇంకా ఆయనే చెయ్యాలి, ఇంకెవరూ చేయలేరు, అలాగా అంత బాగా చేస్తారు ఆయన. అందు గురించి ఇలాగే చేయడానికి ఆయనకి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు సర్వేశ్వరుడు ప్రసాదించాలని, అలాగే ఆయన చేస్తూ మా అందరినీ ఎప్పుడూ ఇలాగే పిలవాలని కోరుకుంటూ మా బావగారికి మరొకసారి ధన్యవాదాలు తెలిపేస్తూ ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియబడుతూ సెలవు. అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మా తమ్ముడు వాసు ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంక్రాంతి సంబరాలు మా భాషలో చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ రెట్టింపు ఉత్సాహంతో చేసుకుంటారని మీ అందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి చెన్నారెడ్డి మాట్లాడుతూ హైటెక్ ప్రపంచంలో అన్నీ మర్చిపోతున్న తరుణంలో సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుకు తీసుకువస్తూ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం నిజంగా సంతోషదాయకమన్నారు. సుందరస్వామి మాట్లాడుతూ వ్యయ ప్రయాసం సైతం లెక్క చేయకుండా ఇంత భారీ ఎత్తున సంబరాలు నిర్వహించడం ముదాహవనమని కొనియాడారు.
మార్సటి సత్యనారాయణ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు సాంస్కృతిక వారసత్వాన్ని అందించేలా ఈ సంబరాలు ఉన్నాయని పేర్కొన్నారు. పోలు విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు నిరంతరాయంగా నిర్వహిస్తున్న పంతం కొండలరావును అభినందించారు. పంతం కొండలరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఆద్యంత నిర్వహించిన లలితానగర్ ఫ్రెండ్స్ 38, 39 డివిజన్లకు చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజాప్రతినిధులకు మజా శీతల పానీయాలు అందించిన కోకోకోలా ఏరియా మేనేజర్ శ్రీనివాస్కు, ఎప్పటి మాదిరిగానే నిర్వాహకులకు, ట్రస్ట్ సభ్యులకు, మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేసిన సాధనాల శ్రీనివాస్కు, పంతం కొండలరావు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. సంక్రాంతి సంబరాల్లో మేలుజాతి పశువులను ప్రదర్శనగా ఉంచిన ముద్రగడ కొండబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పురాతన నాణాలు, స్టాంపులు ప్రదర్శన ఏర్పాటు చేసిన నరసింహారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సప్లై కంపెనీ శ్రీనుకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గంటా తాళాలతో మేజువాణి చూడు మచ్చళ్ళని మోగిపోని సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పంతం సత్యనారాయణ గారు చారిటబుల్ ట్రస్ట్ కింద పంతం కొండలరావు గారు గత 12 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మనకి తెలిసినవి కొన్నే, ఆయన తెలియకుండా గుప్తంగా చేసేవి చాలా ఎక్కువ ఉన్నాయి. కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నివాసిత ప్రాంతాల్లో పరిశుభ్రతగా ఉంచే పారిశుధ్య కార్మికుడే ప్రథమ వైద్యుడు, మంత్రి వేణుగోపాలకృష్ణ. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తా. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి భౌతిక కాయానికి అంజలి ఘటించిన ప్రముఖులు, కన్నీటితో వీడ్కోలు పలికిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు. గోదావరి తీరంలో చీకటిని చీల్చుకుని వచ్చిన నులివెచ్చని భోగి మంటలు, లోగిళ్లన్నీ దేదీప్యమానంగా వెలుగులు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.